హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాంద్ర తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో కాస్త ఓల్డ్ వీడియోనే అండి, అంటే లాస్ట్ మంత్ వెళ్ళిన వీడియో. మా నైబర్స్ కూడా చెప్పారు ఇలా M5 మాల్ న్యూగా అయితే పెట్టారు అనేసి వెళ్దామా అని. మాకైతే అప్పుడు కుదరలేదు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో న్యూగా పెట్టిందండి. అసలు ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా నేనైతే ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉన్నాను. మూవీస్ అలా వెళ్ళాలి అంటే కూడా కోరమంగళకి ముందొచ్చి ఫోరం అంటారు కదా, సో ఆ మాల్కి వెళ్ళేవాళ్ళము. లేదంటే ఇంకా ఏదైనా బ్రాండెడ్ షాప్స్ అలా వెళ్ళాలి అంటే కూడా ఎయిదర్ ఫేస్ 1 ఎలక్ట్రానిక్ సిటీ లేదంటే నెక్సెస్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వచ్చి నెక్సెస్ అని పిలుస్తారు కోరమంగళ మాల్ అయితే. సో మీకు చాలామందికి బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంకో మంచి ఆప్షన్ కూడా ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళకైతే వచ్చేసింది. అదే మన M5 మాల్ అండి. ఇది నాట్ ఓన్లీ ఈ ఎలక్ట్రానిక్ సిటీ, లైక్ ఇటు పక్కన ఉన్న వాళ్ళందరికీ, లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి ఆప్షనే చెప్పొచ్చు. మేమైతే డిసెంబర్ 17th వెళ్ళామండి. ఇందిర వాళ్ళ కజిన్ వస్తే ఇంటికి అలా బయటికి వెళ్ళి వద్దామనేసి వెంటనే బయలుదేరేసాము. పాపం తను అప్పుడే రావడం వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది మాకైతే. ఇంకా ఆ చలిలో స్కూటీల పైన ట్రిపుల్స్ వెళ్ళి వచ్చేసాము. ఇందిర మాల్ బేస్మెంట్లో పార్కింగ్ చేసి వచ్చేలోపు నేను మా కజిన్ ఫొటోస్ అయితే తీసుకున్నాం బయట. క్రిస్మస్ ట్రీ ఉంది కదా, సో దాని దగ్గర నిలబడుకొని ఇంకా ఫొటోస్ అలా ఇలా తీసుకున్నాము. ఇంకా నాకైతే మాల్ యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. ఇంకా కంటిన్యూస్గా మ్యూజిక్ అయితే వెళ్తూ ఉండిందనమాట. చాలా బాగుండింది. ఆ మ్యూజిక్ కూడా వినడానికి ఎంతో మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మాల్కి వెళ్ళి ఇందిరాకి స్లిప్పర్స్ అండ్ గాయత్రికి ఓ టాప్ తీసుకుందామని అనుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ అయితే లేదు, సో ఇంకా బాగా ఆకలేస్తుంది కదా, ఇంకా పైకి వెళ్ళి ఫుడ్ తినేద్దాము అన్నట్లు నేరుగా వెళ్ళిపోయాము. అక్కడ 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. చార్మినార్లో నెల్లూరు బిర్యానీ, షంఘాయ్ టైమ్స్లో షిజ్వాన్ చాప్ సూయ్ అండ్ హోయ్ మోమోస్లో మోమోస్ ప్లేటర్ అయితే తీసేసుకుంటుంది. నేను అన్నీ వచ్చాక పిక్స్ తీసుకుందాం అనుకున్నా. ఆ లోపల ఆకలికి ఉండలేక మోమోస్ వచ్చేలోపు తినడం అయితే స్టార్ట్ చేసేసాము. నాకైతే చోప్స్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మస్ట్ ట్రై అనే చెప్తాను. మీరు ఎవరైనా కానీ ఈ మాల్కి వచ్చినట్లయితే ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఇంకా ఇంత లోపల మోమోస్ ప్లేటర్ అయితే తీసుకున్నాం, కానీ ఏమో అంత అనిపించలేదు. అది చల్లగా కూడా ఉండిందిలేండి. ఇంకా తినేసి అయితే కిందికి వేస్తున్నాం అనమాట. కిందికి రాగానే ఇంకా లైఫ్ స్టైల్ షాప్కి వెళ్దామని ప్లాన్ చేసినాం. పైకి వెళ్ళేటప్పుడు లైఫ్ స్టైల్కి వెళ్దాం అనుకుంటుంది. ఇంకా ఈ లోపల జూక్ కనిపించింది అనమాట. జూక్లో buy 2 get 1 ఆఫర్ ఉండింది. ఇంకా లోపలికి వెళ్ళి అడిగితే 3000కి 3 బ్యాగ్స్ అన్నారు.
మంచి ఆఫర్ అనిపించి ఇంకా 3 బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. నేను 2 తీసుకున్నాను. ఇంకా గాయత్రి ఒకటి తీసుకుందనమాట. 1500వి 2 మళ్ళీ ఒక 2500లో ఒకటి వచ్చిందనమాట. మాకైతే మంచి ఆఫర్ అనే అనిపించింది. అండ్ అలానే కలెక్షన్స్ కూడా చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టుకున్నాను కదా, ఇదైతే ఇలాంటిది ఒకటి తీసుకున్నాను నేను. ఇది 2500 ఆ రేంజ్లో ఉన్నింది ప్రైజు. అండ్ ఇలాంటివి 2 తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి తను, ఇంకా నేను ఒకటి తీసుకున్నాను. నాకైతే ఇంకా ల్యాప్టాప్ మళ్ళీ హాస్పిటల్ ఫైల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని నేను యాక్చువల్గా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ కోసం చాలా రోజులు చూస్తూ ఉన్నాను. ఈవెన్ అమెజాన్లో అలా కూడా మనకు 1500 ఆ రేంజ్లో ఉంటుంది. మీరు అమెజాన్లో చూసినట్లయితే ఇంకా 1500 ఉంటుంది. ఇంకా మంచి ఆఫరే మనకైతే మంచిగా దొరికింది. ఇంకా తీసుకున్నాం అనమాట. అనుకున్న షాపింగ్ కంటే అనుకున్న షాపింగ్ చేసినట్లు ఉన్నింది. ఇంకా వాళ్ళిద్దరికీ అయితే అనుకున్న ఐటమ్స్ కోసం వెళ్ళాము. ఆ షాప్స్ అయితే క్లోజ్ చేసేసినారు. ఇంకా 10 మినిట్స్లో తీసుకుంటామంటే కూడా ఒప్పుకోలేదన్నమాట. ఇంకా సడన్గా ఏం చేసేది లేక ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేసాము. ఇంకా ఫుడ్ కోర్ట్‌లో కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే స్టాల్స్ అయితే కమింగ్ సూన్ అనేసి బోర్డ్స్ ఉన్నింది. ఇంకా బేస్మెంట్ దగ్గర లులూస్ హైపర్ మార్కెట్ కూడా ఇంకా కమింగ్ సూన్ బోర్డ్ అయితే ఉన్నిందనమాట. అండ్ అలానే మూవీ స్క్రీన్స్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు ఇంకా అది లేదు. మోస్ట్లీ ఇంకా ఇప్పటికి పెట్టేసి ఉండొచ్చు కూడా. ఇంకా కిందికి వస్తే పార్కింగ్ స్పేస్ కూడా చాలా మంచి స్పేషియస్గానే బాగానే పెట్టారు. సో ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కే ఉంది కదా, ఇంకా మోస్ట్లీ పార్కింగ్ బయట అంతా పెట్టడానికి ఉండదు. సో మంచిగా పార్కింగ్ స్పేస్ అయితే బాగానే ఇచ్చారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.